పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 94వ వార్డ్ వేపగుంట ప్రాంతంలో సుమారు 6 దశాబ్దాల క్రితం ఉడావారు స్వాధీనం చేసుకున్న భూములపై ఇప్పటికీ రైతులకే హక్కులు ఉన్నాయని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. 94వ వార్డ్ వేపగుంట జంక్షన్ జీవీఎంసీ కళ్యాణ మండపంలో రైతులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతుల అభిప్రాయాలు సేకరించిన ఎమ్మెల్యే దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. జీవీఎంసీ 94వ వార్డ్ వేపగుంట పరిధిలోని 144 ఎకరాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. 1986లో ఉడావారు రైతుల నుండి ఆ భూమిని స్వాధీనం చేసుకోగా వారు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఆ భూముల్లో కొంత భాగం తమది అంటూ దేవస్థానం అధికారులు మెలికపెట్టారు. ఈ నేపథ్యంలో సుమారు 60 సంవత్సరాలుగా ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. నమస్కారం. ఏదైతే వేపగుంట పరిసరాల్లో ఉన్న 144 ఎకరాల భూ వివాదం ఉందో, రైతులు 43 సంవత్సరాలు 44 సంవత్సరాల నుంచి దాని మీద ఆధారపడి వ్యవసాయం చేసుకోవటం కానీ ఇల్లు కట్టుకోవటం కానీ అన్నీ చేసి భూమి మీద ఉన్నారు. వాళ్ళ హక్కుదారులు అన్న డాక్యుమెంట్ కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. మరి దాన్ని ఉడాకి గతంలో ఇవ్వటం, ఉడాగా వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకున్న నేపథ్యంలో మేము అడ్డుకోవటం కూడా జరిగింది. సబ్సిక్వెంట్లీ దేవస్థానం కూడా ఇది మాది అని క్లెయిమ్ చేయటం, ఇవన్నీ అడ్డుకుంటూ మా రైతులు కోర్టుకు వెళ్ళటం, కోర్టులో దీని మీద స్టే కూడా ఉంది. 100% హక్కుదారులు రైతులే, అది మా ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం. మరి ఉడా గవర్నమెంట్ ఉడాకి ఇచ్చింది కాబట్టి ఉడా మాదంటాం, దేవస్థానం మాదంటంతో ఈ సమస్య జటిలం అవుతూ ఉంది. ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు తేజ్ భరత్ గారు ఎలా అయినా సరే ఈ సమస్య పరిష్కరిద్దాం, ఎమ్మెల్యే గారు మీరు రైతులతో మాట్లాడి మాతో కూర్చోండి అంటే మా రైతులందరితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మా రైతులు ప్రభుత్వం ఉడానే తీసుకుంటే వారికి ఏం కావాలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. అందరూ ముక్త కంఠంతో ఒక కంక్లూజన్కి వచ్చారు. 4 గంటలకి ఉడా చిల్డ్రన్ థియేటర్లో కమిషనర్ గారు, ఉడా విఎంఆర్డీ చైర్మన్ గారు, అధికారులతో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో మా రైతుల మనోభావాలు, వాళ్ళ కోరిక అవన్నీ కూడా చెప్పి వాళ్ళ వర్షను మా రైతుల వర్షను అంతా కూడా మాట్లాడి దీన్ని కొలిక్కి తేవడానికి శ్రీకారం చుడతాం. ఏది ఏమైనప్పటికీ కూడా రైతులకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. రైతుల తరఫునే మేమంతా కూడా ఉంటాం. పార్టీలకు అతీతంగా, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా ఇది మాదంతా కూడా ఒకే ఎజెండా. రైతులకి న్యాయం జరగాలి. ఎందుకంటే 144 ఎకరాలు కాస్ట్లీ భూమి అంటున్నారు, కానీ 1000 మంది పైన హక్కుదారులు ఉన్న నేపథ్యంలో ఒకటికి 2 సెంట్లు 1 సెంటు కూడా రాని పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. అందుకని రైతులకు న్యాయం జరగాలనేదే మన ఆ ఎజెండాతోనే మీటింగ్ చేయబోతా ఉన్నాం. 4 గంటల తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ.